హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి బయోగ్రఫీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాధవన్ నటించినటువంటి జీడిఎన్ మూవీ. చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 1960లో జరుగుతున్నట్లుగా చూపిస్తారు. మన హీరో అయినటువంటి జీడిఎన్ మరియు అతని ఫ్రెండ్ అయినటువంటి కృష్ణయ్య పిల్లి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకువచ్చి ఒక నోటీస్ ని ఇస్తాడు. ప్రభుత్వం ఈ ఆస్తి మొత్తం కూడా జప్తు చేయాలని చెప్పి నోటీసులు పంపించింది అని చెప్తూ ఉంటారు. దాంతో జీడిఎన్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి అతనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చూపించండి అని అంటూ ఉంటాడు. దాంతో జీడిఎన్ ఫ్రెండ్ కృష్ణయ్య వెంటనే డాక్యుమెంట్స్ ని తీసుకుని వచ్చి తనకు చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 1984లో జరుగుతున్నట్లుగా చూపిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నటువంటి ఒక లేడీ ఆఫీసర్ తోటి వర్కర్స్ ని చూసి మాట్లాడుతూ, నేను ఈ జీడిఎన్ గురించి చాలా తెలుసుకోవాలని చాలా బుక్స్ కూడా చూశాను, కానీ ఎందులోనూ అతని గురించి పూర్తి సమాచారం లేదు, అతని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తనతో పాటు వర్క్ చేస్తున్నటువంటి కొంతమంది వర్కర్స్ తనను చూసి మాట్లాడుతూ, ఆ జీడిఎన్ అనే వ్యక్తి ఒక దేశద్రోహి, అతను చాలా అవినీతి పరుడు అని అంటూ ఉంటారు. కానీ అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి మాత్రం వాళ్ళందరి మీద చాలా సీరియస్ గా మాట్లాడుతూ, అసలు మీకు జీడిఎన్ గురించి ఏం తెలుసు, అతని గురించి నేను ఒక బుక్కే రాశాను, ఆ బుక్ మీకు ఇస్తాను, మీరే చూడండి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ జీడిఎన్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మహిళ వెంటనే ఆ ఉన్నతాధికారిని చూసి, సార్ మీకు జీడిఎన్ గురించి బుక్ రాసే అన్ని విషయాలు తెలిస్తే మీరే మాకు ఆ జీడిఎన్ గురించి చెప్పండి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ పై అధికారి వెంటనే తను రాసినటువంటి జీడిఎన్ బుక్ తీసుకొచ్చి ఒక ఎంప్లాయీకి ఇవ్వడంతో ఆ ఎంప్లాయీ ఆ బుక్ ను చదువుతూ ఉంటాడు. ఇక్కడే మనకు అదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించడం జరుగుతుంది. వచ్చేస్తే 1914లో జరుగుతున్నట్టుగా చూపించడం జరుగుతుంది. అప్పుడు జీడిఎన్ కి వయసు 25 సంవత్సరాలు ఉండి ఉంటుంది. జీడిఎన్ అంటే గోపాల దొరస్వామి నాయుడు అని అర్థం. అతను పేదరిక కుటుంబంలో జన్మించి ఉంటాడు. నిజానికి వాళ్ళు కోయంబత్తూరులోనే జీవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజు జీడిఎన్ తన ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళుతూ ఉన్న సమయంలో ఒక బ్రిటిష్ ద్వారా స్కూటర్ మీద వెళుతూ ఉండగా తన స్కూటర్ ఆగిపోతుంది. దాన్ని చూసినటువంటి జీడిఎన్ మరియు తన ఫ్రెండ్ ఇదేదో చాలా వింతగా ఉంది అని చెప్పి ఆ స్కూటర్ ని చూడడం కోసం అక్కడికి వెళ్తారు. జీడిఎన్ కూడా ఆ స్కూటర్ చాలా వింతగా అనిపిస్తుంది. అప్పుడు ఆ బ్రిటిష్ ద్వారా వెంటనే ఆ జీడిఎన్ దగ్గర ఉన్నటువంటి కిరోసిన్ తీసుకుని తన బండిలో పోసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని చూసినప్పటి నుంచి కూడా జీడిఎన్ ఎలాగైనా సరే ఆ బండిని కొనాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత రోజు డైరెక్ట్ గా జీడిఎన్ ఆ బ్రిటిష్ ద్వారా దగ్గరికి వెళ్ళి, నాకు ఆ బండి కావాలి, దాన్ని మీరు ఎంతకు అమ్ముతారు అని అడుగుతాడు. బ్రిటిష్ ద్వారా జీడిఎన్ ని చూసి, నీకు ఆ బండి కావాలి అంటే నాకు 250 రూపాయలు ఇచ్చి ఇప్పుడే ఆ బండిని తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీడిఎన్ వెంటనే ఆ బండిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అప్పటి నుంచి కూడా 250 రూపాయలు సంపాదించడం కోసం చాలా కష్టపడి దాదాపు 250 రోజులు కష్టపడి తను 200 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దాంతో మిగతా 50 రూపాయలు ఎలా సంపాదించాలి అని జీడిఎన్ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఇదే విషయాన్ని ఆ జీడిఎన్ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పడంతో తన వైఫ్ వెంటనే 50 రూపాయలు ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆ స్కూటర్ని కొనడం కోసం నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో అప్పుడే ఆ కోయంబత్తూరు ప్రాంతంలో కూలీ వాళ్ళందరూ కూడా మాకు కూలీ పెంచాలి అని పోరాటం చేస్తూ ఉంటారు. అంటే అప్పట్లో మగవాళ్ళకి 1.5 పైసా, ఆడవాళ్ళకి మాత్రం 1 పైసా ఇస్తూ ఉంటారు. అందుకే ఆ కూలీ డబ్బులు పెంచాలి అని అక్కడ పోరాటం చేస్తూ ఉంటారు. అదే సమయంలో అటువైపు వెళుతున్నటువంటి జీడిఎన్ మరియు తన భార్య అక్కడ ఏం పోరాటం జరుగుతుంది అని అడిగి మరీ తెలుసుకుంటారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జీడిఎన్ ని చూసి, మాకు కూలీ పెంచమని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తున్నామని చెప్తూ ఉంటారు. దాంతో జీడిఎన్ వెంటనే తన స్కూటర్ కొనడం కోసం దాచిపెట్టినటువంటి 250 రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చేసి, మీరు ఇంకా ఎక్కువ పోరాటం చేయండి, అప్పుడే మన భవిష్యత్తులు బాగుంటాయని అంటూ ఉంటాడు. తన భర్త ఎంతో కష్టపడి స్కూటర్ కొనడం కోసం దాచినటువంటి డబ్బుల్ని కూడా పేద ప్రజలకు ఇవ్వడం చూసినటువంటి జీడిఎన్ భార్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా డబ్బులు మొత్తం కూడా అక్కడ పేదవాళ్ళకి ఇచ్చినప్పటికీ జీడిఎన్ కి మాత్రం ఆ స్కూటర్ ని ఎలాగైనా కొనాలి అని ఆశ మాత్రం పోకుండా ఉంటుంది. దాంతో జీడిఎన్ వెంటనే డబ్బులు సంపాదించడం కోసం చెన్నైకి వెళ్లి దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు అక్కడ కష్టపడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ బ్రిటిష్ ద్వారా దగ్గర నుంచి ఆ స్కూటర్ ను కొంటాడు. అలా జీడిఎన్ స్కూటర్ కొనడంతో తన భార్య మరియు కూతురు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. జీడిఎన్ ఆ స్కూటర్ ని కొని డైరెక్ట్ గా ఇంటికి తీసుకుని వెళ్లి దాన్ని వాడకుండా కేవలం దాన్ని అలాగే దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. జీడిఎన్ ఆ స్కూటర్ ని చూస్తూ, ఈ కాలంలో ఎడ్ల బండిలో కూర్చుంటే అవే లాక్కుని వెళుతూ ఉంటాయి, కానీ ఎటువంటి శక్తి లేకుండా ఇది మనిషిని ఎలా తీసుకుని వెళుతుంది అని చెప్పి దాన్నే పరిశీలిస్తూ దాన్ని పార్ట్స్ గా తీసేసి దాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసేది
ఏమిటి అంటే నిజానికి జీడియన్ ఆ స్కూటర్ ని కొని దాని మీద తిరగాలని కాదు, ఆ స్కూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసమే దాన్ని కొని ఉంటాడు. అలా ఆ స్కూటర్ నుంచి బాగా తెలుసుకున్నటువంటి జీడియన్ ఇక మీదట ఎవరికి ఇందా కూడా పని చేయాల్సిన అవసరం లేదు, మనమే కొత్తగా బిజినెస్ ని పెట్టాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తను బ్రిటిష్ వాళ్ళకి చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ భాష బాగా అర్థమవుతూ ఉండడంతో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జీడియన్ మామయ్య వెంటనే జీడియన్ ని తీసుకుని వెళ్లి కోయంబత్తూర్ లో ఉన్నటువంటి ఒక పెద్ద పత్తి మిల్లులో పనికి జాయిన్ చేస్తాడు. అక్కడ జాయిన్ అయినప్పటికీ జీడియన్ మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంత చిన్న పని కోసం ఇంతమంది కష్టపడుతున్నారా, ఆ పత్తిలో నుంచి గింజలను వేరు చేయడం కోసం ఇంతమంది అవసరం లేదు కదా, దీనికి ఏదైనా ఒక యంత్రాన్ని కనిపెడితే బాగుంటుంది అని అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేట్ దగ్గరికి వెళ్లి మాట్లాడి ఆ తర్వాత పత్తి నుంచి గింజల్ని వేరు చేసి ఒక యంత్రాన్ని తయారు చేసి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి చూపిస్తారు. దాన్ని చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతూ ఈ ఐడియా మాకు ఎందుకు రాలేదు అని చెప్పి ఆ జీడియన్ ని చాలా గట్టిగా అభినందిస్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా జీడియన్ బ్రిటిష్ వాళ్ళకి చాలా విధాలుగా సహాయపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నటువంటి జీడియన్ ఇక ఇలా కాదు, మనమే ఒక సొంతంగా ఒక మిల్లుని పెట్టుకోవాలి అని తనే సొంతంగా ఒక పత్తి మిల్లుని ఏర్పాటు చేస్తాడు. మన జీడియన్ పత్తి మిల్లులో బ్రిటిష్ వాళ్ళు నడుపుతున్నటువంటి పత్తి మిల్లు కంటే కూడా ఎక్కువ ఉత్పత్తి బయటకు వస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వెంటనే తనతో మాట్లాడాలి అని చెప్పి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెంటనే జీడియన్ ని చూసి నువ్వు సొంతంగా ఈ పత్తి బిజినెస్ చేయడానికి వీల్లేదు, నువ్వు మాతో పాటు కలిసిపోవాలి అని అంటూ ఉంటారు. వెంటనే జీడియన్ వెంటనే ఆ బ్రిటిష్ వాళ్ళని చూసి ఇందులో నీ తెలివితేటలు నీవి, నా తెలివితేటలు నావి, అంతేగాని మీరు నా బిజినెస్ కి అడ్డు రాకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జీడియన్ బిజినెస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మాత్రం చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉండడం, బిజినెస్ లో పైకి రావడం తన భార్య గమనిస్తూ ఉంటుంది. అప్పుడే తన భార్య ఒక నిర్ణయం తీసుకుంటుంది. మన భర్త బిజినెస్ లో కొంచెం కొంచెం పైకి వస్తున్నాడు, మన వల్ల మన భర్తకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది, కాబట్టి మనం ఒక పని చెయ్యాలి అని నేరుగా తన భర్త దగ్గరికి వెళ్లి ఒక విషయం చెప్తుంది. మీరు ఇంకా బిజినెస్ లో పైకి ఎదగాలి, ఉన్నత స్థానానికి రావాలి, కాబట్టి నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను. నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీకు తగ్గ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, బాగా తెలివైనటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరిద్దరు కూడా బిజినెస్ లో ఇంకా పైకి రావచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి జీడియన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ తన భార్య చెప్పిన మాటలు వినడం కోసం తన భార్యకి విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత రంగనాయకి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నిజంగానే ఆ అమ్మాయి చాలా తెలివైనటువంటి అమ్మాయి అయి ఉంటుంది. కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మన జీడియన్ నాయుడు మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా తన పతనం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా రోడ్డు మీద పడతాడు. ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటాడు. ఈ విషయం మొత్తం కూడా రంగనాయకి గమనిస్తూ ఉంటుంది. తను వెంటనే జీడియన్ నాయుడిని చూసి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ పతనం స్టార్ట్ అయ్యింది అని అక్కడ ఒక రకంగా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ఎలాంటి పని చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి బిజినెస్ పెడితే మనం తిరిగి మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళగలం అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ లో బస్సును తిప్పుదామని చెప్పి డిసైడ్ అయ్యి ఒక బస్సును కొని అక్కడ తిప్పుతూ ఉంటారు. ఆ బిజినెస్ చాలా సక్సెస్ అవుతుంది. ఒక్క బస్సుతో మొదలయ్యి ఇప్పుడు 100 బస్సులు తిప్పుతూ ఉంటారు. ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉండడంతో అందరూ కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళైతే జీడియన్ ఎదుగుదలని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అదే సమయంలో ఆ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ లో బస్సులు నడుపుతున్న వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతూ ఉంటారు. దాంతో ఆ బస్సు యజమానులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూ మన బస్సులు అన్ని కూడా ఎందుకు నష్టాల్లో ఉన్నాయి, ఆ జీడియన్ బస్సులకు మాత్రం ఎందుకు అంత లాభం వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో కృష్ణయ్య అనే వ్యక్తి కూడా ఆ మీటింగ్ లో ఉంటాడు. అతనికి కూడా ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడు అదే మీటింగ్ దగ్గరికి జీడి నాయుడు కూడా వస్తాడు. వచ్చి వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ మీ యొక్క బస్సులన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్నాయి, నా బస్సులు మాత్రం ఎందుకు లాభాల్లో నడుస్తున్నాయి అన్న డౌటే కదా మీకుంది, దానికి ఒక పరిష్కారం చెప్తాను వినండి. అదేమిటి అంటే మనం అందరం కూడా ఒక యూనియన్ గా ఏర్పడదాం, మనం అందరం కూడా ఎంఎస్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీని స్థాపిద్దాం, దాని ద్వారానే అందరి బస్సుల్ని కూడా ఇక్కడి నుంచి తిప్పుదాం, ఒక్కొక్క రూట్ లో ఒకరి బస్సు మాత్రమే తిప్పుదాం, అప్పుడు మన మధ్యలో పోటీ తత్వం తగ్గుతుంది, అప్పుడు అందరికీ కూడా డబ్బులు వస్తాయి, ఈ బిజినెస్ లో అందరూ కూడా బాగుంటారు. ఒక రూట్ లో బస్సు వెళుతూ ఉండగా మరొక బస్సు ఆ రూట్ లో వెళ్ళడానికి వీల్లేదు, ఆ విధంగా మనం బస్సులను తిప్పుదామని చెప్పడంతో అందరూ కూడా దానికి ఒప్పుకుంటారు. అప్పటి నుంచి కూడా కోయంబత్తూర్ లో బస్సుల వ్యాపారం బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అందరికీ కూడా లాభాలు వస్తూ ఉంటాయి. ఖర్చిస్తే కొద్ది రోజుల్లోనే ఆ సంస్థ నుంచి చాలా బస్సులు కూడా తిరుగుతూ బాగా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. అదే సమయంలో కృష్ణయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, తనకు కూడా చాలా బస్సులు ఉండి ఉంటాయి. కానీ తను సడన్ గా తన కూతురు పెళ్లి చేయాల్సి రావడంతో డబ్బులు చేతిలో లేక తన బస్సులు
బస్సులన్నింటినీ కూడా అమ్మేయాలి అని జీడీ నాయుడికి తన బస్సులను అమ్మేస్తాడు. అప్పుడు జీడీ నాయుడు వెంటనే ఆ కృష్ణయ్యని చూసి మాట్లాడుతూ, నువ్వు ఈ బస్సుల వ్యాపారం వదిలేసి ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి కృష్ణయ్య సమాధానం చెప్తూ, నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు కదా, తర్వాత మళ్ళీ నేను డ్రైవర్ గానే వర్క్ చేస్తానని అంటూ ఉంటాడు. అప్పుడు జీడీ నాయుడు వెంటనే కృష్ణయ్యని చూసి, అవసరం లేదు, నువ్వు బస్సుల్ని చాలా నీట్ గా ఉంచుకుంటావు, బస్సు సౌండ్ ని బట్టి ఆ బస్సు ఏ కండిషన్ లో ఉందో నువ్వు చెప్పగలవు, అంత టాలెంట్ ఉండేవాడు మళ్ళీ నువ్వు డ్రైవర్ కి ఎందుకు పని చేయడం, నువ్వు నా దగ్గర వర్క్ చెయ్యి అని చెప్పి కృష్ణయ్యని తన దగ్గరే పనిలో పెట్టుకుంటాడు. అప్పటి నుంచి వాళ్ళు స్థాపించినటువంటి ఆ సంస్థలోని బస్సులన్నీ కూడా కృష్ణయ్య ద్వారానే నడుస్తూ చాలా లాభాల్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. తను ఈ బస్సు బిజినెస్ లో చాలా విజయవంతం అయ్యాడు, ఆ డబ్బులు తీసుకుని వేరే బిజినెస్ లోకి వచ్చాడంటే మనకు చాలా పోటీ అవుతుంది, మనం ఎలాగైనా సరే అతన్ని ఎదగనివ్వకుండా చెయ్యాలి, అతన్ని నాశనం చెయ్యాలి అని ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా అతనికి నోటీసులు పంపిస్తారు. అంటే అతను సరిగ్గా ట్యాక్స్ పే చేయడం లేదు, అతను ఒక మోసగాడు అనే విధంగా ప్రజల మధ్య నిలబెడతారు. సరిగ్గా అదే సమయంలో అతని యొక్క బస్సుల మీద అలాగే తన ఇంటి మీద తన ఆఫీస్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేపిస్తారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లో జైరామ్ రమేష్ అనే ఒక సిన్సియర్ ఆఫీసర్ కూడా ఉండి ఉంటాడు. మరి అలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎందుకు జీడీ నాయుడు మీద రైడ్ కి వచ్చి ఉంటాడు అంటే, అతని దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ అసిస్టెంట్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ మాటలు విని ఈ జీడీ నాయుడు గవర్నమెంట్ కి ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టడం లేదు అని చెప్పి ఉంటాడు. అందుకే ఈ జైరామ్ రమేష్ ఎలాగైనా సరే అతని నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పి అతని ఇంటి మీద మరియు అతని బంధువుల ఇంటి మీద కూడా రైడ్ చేసి ఆ ఇళ్లలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం మా జీడీ నాయుడు ఎటువంటి తప్పు చేయలేదు అని అంటూ ఉంటారు. దాంతో జైరామ్ రమేష్ వెంటనే తను సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తూ, ఈ ప్రాపర్టీ చాలా విలువైంది, నేను కేవలం దీని విలువ రూపాయి మాత్రమే కడుతున్నాను, మీలో ఎవరైనా సరే వేలం పాటలో ₹1 నగలు మొత్తం కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఎవరో కూడా ముందుకు రాకపోవడంతో అప్పుడే జైరామ్ కి ఈ జీడీ నాయుడు నిజంగా మంచివాడిలాగా ఉన్నాడు, అందుకే ₹1 ఇస్తామన్నా ఎవరో కూడా వీటిని కొనడం కోసం ముందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో జీడీ నాయుడు మరియు కృష్ణయ్య ఇద్దరు కూడా అక్కడికి ఎంట్రీ ఇస్తారు. తన ఆస్తులన్నీ కూడా జప్తు చేశారన్న విషయం తెలుసుకున్నటువంటి జీడీ నాయుడు వెంటనే ఆ జైరామ్ రమేష్ ని చూసి, మీరు ఎలాగో ఈ ఆస్తి మొత్తాన్ని కూడా ₹1 వేలం వేస్తున్నారు కదా, అది నేనే కొనుక్కుంటాను అని చెప్పి కృష్ణయ్య చేత ఆ విలువైనటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా మళ్ళీ కొనిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత జీడీ నాయుడు చాలా పరిశ్రమలను స్థాపించి చాలా మంది పేద ప్రజలకి ఉపాధిని కల్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక్కొక్క మెట్టిని ఎదుగుతూ తను తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇతనికి జర్మనీ నుంచి ఒక ఆఫర్ వస్తుంది. హిట్లర్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పడంతో తను వెంటనే జర్మనీకి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో హిట్లర్ గారు సామాన్య ప్రజలతో మాట్లాడుతూ ఉన్న సమయంలో హిట్లర్ ని జీడీ నాయుడు ఒక ఫోటో తీస్తాడు. అది గమనించినటువంటి పోలీసులు హిట్లర్ సామాన్య ప్రజలతో ఉన్నప్పుడు ఫోటో తీయకూడదు అని చెప్పి మన జీడీ నాయుడిని అరెస్ట్ చేసి డైరెక్ట్ గా హిట్లర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు హిట్లర్ వెంటనే జీడీ నాయుడిని చూసి, మీరు మా దేశంలో స్థాపించబడి ఉన్నటువంటి ఈ బెంజ్ కార్ని మీరెందుకు మీ దేశంలో లాంచ్ చేయకూడదు అని చెప్పి ఒక ప్రపోజల్ ని పెడతారు. ఆ ప్రపోజల్ నచ్చడంతో జీడీ నాయుడు కూడా మన దేశంలో ఈ బెంజ్ కార్ని స్థాపించాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలను స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో జీడీ నాయుడు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటాడు. అదేమిటి అంటే, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదువుతున్నారు కదా, అది అవసరం లేదు, మనం ఒక డిప్లొమా కోర్సుని ప్రవేశపెడదాం, 3 సంవత్సరాల్లోని ఇంజనీరింగ్ లో నేర్చుకునేది మొత్తం కూడా డిప్లొమా కోర్సులో నేర్పించబడుతుంది అని చెప్పి ఇండియాలో మొట్టమొదటిసారిగా జీడీ నాయుడు ఆ డిప్లొమా కోర్సుని స్థాపిస్తాడు. దానికి పాలిటెక్నిక్ అనే పేరు కూడా పెడతాడు. మరోపక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి జైరామ్ తిరిగి మళ్ళీ మన జీడీ నాయుడు మీద రైడ్ చేయాలని, అతను ఒక మోసగాడు దేశద్రోహి అని రుజువు చేయాలి, అతన్ని ప్రజల ముందు నిలబెట్టాలి, తన ప్రభుత్వానికి ట్యాక్స్లు పే చేయడం లేదని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసేలా చెయ్యాలి అని బ్రిటిష్ వాళ్ళని చూసి దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా గ్యాదర్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఆ జీడీ నాయుడు మాత్రం అన్ని ట్యాక్స్లు పే చేస్తూనే ఉంటాడు, కానీ బ్రిటిష్ వాళ్ళకి మాత్రం చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ మాత్రం కట్టకుండా ఉండి ఉంటాడు. కానీ ఈ విషయం ఆ సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి జైరామ్ కి తెలియకుండా ఉండి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జీడీ నాయుడు భార్య కూడా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. మరోపక్క అదే సమయంలో తనకు మరొక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే, జర్మనీ దేశం వాళ్ళు వాళ్ళ బెంజ్ కార్ ని ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటున్నారు, దాని బిజినెస్ గురించి మాట్లాడడం కోసం మీరు ఒకసారి జర్మనీకి రావాలి అని చెప్పడంతో ఆ జీడీ నాయుడు చాలా ఆనందంగా జర్మనీకి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోపక్క ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద కారు కంపెనీ ఓనర్ మాత్రం, ఇండియాలో నన్ను కాదని కోయంబత్తూరులో ఉన్నటువంటి ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తితో ఇండియాలో బెంజ్ కార్ లాంచ్ చేసే బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, దీన్ని ఎలాగైనా పాడు చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. జీడీ నాయుడు వెంటనే జర్మనీకి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డీల్ మాట్లాడేసి వెంటనే ఇండియాకి తిరిగి రాలేకపోతాడు. దాంతో సంవత్సరం రోజుల పాటు అక్కడే ఉండి అతి కష్టం మీద ఇండియాకి తిరిగి వస్తాడు. అప్పటికి తనకు ఒక కొడుకు కూడా పుట్టి ఉంటాడు.
ఉంటాడు. దాంతో జీడి నాయుడు కొడుకు పుట్టిన తర్వాత మనం ఇంక ఎటువంటి కొత్త బిజినెస్ లు కూడా స్టార్ట్ చేయకూడదు, ఉన్న బిజినెస్ లను మాత్రం ఇంకా డెవలప్ చేసుకోవాలి నిర్ణయించుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే అప్పటికి కూడా సీనియర్ ఆఫీసర్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి జయరాం మాత్రం ఈ జీడి నాయుడు ఎక్కడో చోట దొరుకుతాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని చాలా సార్లు రైడ్స్ చేస్తూ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ జీడి నాయుడిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అని చెప్పి ఆ జయరాం దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సాక్ష్యాలను తీసుకుని వస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జయరాం వెంటనే తన అసిస్టెంట్ ని చాలా తీవ్రంగా కొట్టి, నువ్వెందుకు ఒక మంచి వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు ఆధారాలను సృష్టిస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే జయరాం, మనం చాలా పెద్ద తప్పు చేశాం, అంత పెద్ద మనిషిని చాలా సార్లు అవమానించామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జయరాం ఈ జీడి నాయుడు కట్టాల్సినటువంటి ట్యాక్స్ మొత్తం కూడా పే చేస్తున్నాడు, కానీ బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సినటువంటి ట్యాక్స్ ని మాత్రం ఎందుకు కట్టడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు ఈ జీడి నాయుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటి అంటే తను సంపాదించినటువంటి ఆస్తి మొత్తం కూడా పేద ప్రజలకి పంచేయాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయం తన కొడుకు తెలియడంతో, ఆస్తి మొత్తం కూడా పేదవాళ్ళకి పంచేస్తే మాకేముంటుంది, దీనికి నేను అసలు ఒప్పుకోను అని తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జీడి నాయుడు భార్య కూడా తన దగ్గరకు వచ్చి గొడవ పడుతూ, ఇలా అందరికీ పంచేస్తే మాకేముంటుంది, ఇటువంటి భర్త నాకు అవసరం లేదు, నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు జీడి నాయుడు వెంటనే తన భార్యకి విడాకులు ఇచ్చేసి తన భార్యకి రావాల్సినటువంటి వాటా కూడా తనకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత జీడి నాయుడు తన కుటుంబ సభ్యులకి పంచగా మిగిలినటువంటి తన ఆస్తి మొత్తాన్ని కూడా పేద ప్రజలకి పంచేసి, తన దగ్గర కేవలం 20 ఎకరాలు అలాగే ఒక చిన్న పాక ఉంటుంది. ఆ పూరి గుడిసెలోనే జీడి నాయుడు మరియు కృష్ణయ్య ఇద్దరు ఉంటారు. ఇక్కడ మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి సీన్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక వ్యక్తి వచ్చి, మీ ఆస్తి మొత్తం కూడా జప్తు చేస్తున్నాం, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చూపించండి అని అడిగి ఉంటాడు కదా. ఆ సీన్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇక్కడే మనకు మూవీలో అసలైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ ఆఫీసర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇక్కడ మీకు మీ ఆస్తిలో 20% మాత్రమే ఉన్నట్లుగా చూపిస్తుంది, మిగతా 80% ఆస్తి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక విషయాన్ని చెప్తాడు, నా భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు 80% ఆస్తిని తనకి ఇచ్చేశాను, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి ఆ సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి జయరాం కూడా వస్తాడు. ఆ జయరాం వెంటనే ఈ జీడి నాయుడిని చూసి, మీరు చాలా తెలివైన వ్యక్తి, మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, అందుకే చాలా సంస్థల్ని స్థాపించి విజయవంతంగా నడిపించారు, ఇప్పుడు కూడా నీ ఆస్తి మొత్తాన్ని కూడా నీ కుటుంబ సభ్యులకి మరియు పేదవాళ్ళందరికీ పనిచేసి నీ దగ్గర కేవలం కొంత ఆస్తి మాత్రమే నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ మీరు స్టేట్ గవర్నమెంట్ కి మాత్రం చాలా పెద్ద పెద్ద అమౌంట్ ట్యాక్స్లా కట్టారు, బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సింది చాలా చిన్న చిన్న అమౌంటే, అయినా ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ పే చేయలేదు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జీడి నాయుడు సమాధానం చెప్తూ, నేను ఈ రోజు బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టినట్లయితే నా మాదిరిగానే చాలా మంది పేద ప్రజలు కూడా అదే విధంగా చాలా మంది బిజినెస్ మెన్లు కూడా అదే పని చేస్తారు, వాళ్ళకి ట్యాక్స్ డబ్బులు చాలా ఎక్కువ వస్తుంది, అయినా నేనెందుకు ఆ బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, అందుకే నేను కట్టలేదు, నా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే నేను ట్యాక్స్ కట్టుకున్నాను, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు, దానికి మాత్రం నేను చాలా గర్విస్తున్నాను, ఎందుకంటే మేము కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు ట్యాక్సులు కట్టాలి, నా రాష్ట్రానికి ట్యాక్సులు కట్టుకుంటే నా రాష్ట్ర ప్రజలే కదా దాన్ని అనుభవిస్తారు అని అంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పై ఆఫీసర్ ఇచ్చినటువంటి బుక్ ద్వారా దాన్ని చదివి తెలుసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా జీడి నాయుడు గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇంత మంచి వ్యక్తిని మనం ఇన్ని రోజులు దేశద్రోహిగా భావిస్తున్నాం అంటూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇంత మంచి వ్యక్తి జీవిత చరిత్ర గురించి రాబోయే తరాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, పిల్లలందరూ కూడా ఈ బుక్ చదవాలి అని వాళ్ళ సొంత డబ్బులతోనే ఆ బుక్ ని ప్రింట్ చేయించాలి అని డిసైడ్ అవుతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.